హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అనగాని రామప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న తెలంగాణలో హైదరాబాద్ లో చూసినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి చూసుకుంటే అసలు ఈ అరెస్ట్ వెనుకున్నటువంటి పూర్వపరాలు కావచ్చు, ఆయన అరెస్ట్ అయిన విధానం కావచ్చు, ఆ వన్ డే బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఒక రాత్రంతా ఆయన జైల్లోనే ఉంచినటువంటి పరిస్థితులకు సంబంధించి అసలు ఈ టోటల్ ఎపిసోడ్ వెనక ఉన్నటువంటి మిస్టరీ అంటే ఏం చెప్తారు సార్? అసలు వ్యవస్థ తలుచుకుంటే ఒక కామన్ మ్యాన్ కాదు, ఎవరినైనా సరే మేము ఏదైనా చేయగలని ప్రూవ్ చేసిన సంఘటన అండి నిన్న అల్లు అర్జున్ యొక్క అరెస్ట్ యొక్క సంఘటన. ఇక్కడ హోదాతో పని లేదు. ఇప్పటి వరకు కూడా కామన్ మ్యాన్ ని ఈజీగా ట్రీట్ చేసేవాళ్ళ వ్యవస్థలో. అలాంటిది ఒక నేషనల్ స్టార్, ఒక నేషనల్ అవార్డు గ్రహీతను కూడా ఇమీడియట్ గా పోలీసులు వెళ్ళిపోయి బెడ్రూమ్ దాకా వెళ్ళిపోయి బట్టలు కూడా మార్చుకోనికుండా తీసుకొచ్చి అరెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్, మన మెడికల్ టెస్టులు చేయించి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసి హైకోర్టులో వాదన జరుగుతుండగా ఇక్కడ 14 రోజులు రిమైండ్ వేయటం, దాన్ని ఇమీడియట్ గా హైకోర్టు పరిగణలో తీసుకొని అల్లు అర్జున్ తప్పేం లేదని మానవ దృక్పథంతో ఆలోచించి ఇమీడియట్ గా మధ్యంతర బెయిల్ ప్రకటించడం జరిగింది. సో ఈ రోజు న్యాయమూర్తులు కూడా సరిగా వాస్తవాలను గమనించి తీర్పిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థలు మొత్తం కూడా ఈ అధికార ప్రభుత్వాల చేతిలో గెలిపోయి వాళ్ళు ఏం చెప్తే అది మన మాట వింటలేదా తీసుకొచ్చి లోపలేసేసేయటం, బెయిల్ ఇవ్వచ్చా లేదనేది కూడా ఆలోచించుకోకుండా వీళ్ళు అనుకూలంగా వాళ్ళ దారిలోకి వచ్చినప్పుడు, అధికార పార్టీకి దారిలోకి వచ్చినప్పుడు మాత్రం బెయిల్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. అటు కేజ్రీవాల్ గారు కానీ, లేకపోతే కవిత గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, మన జగన్మోహన్ ఎవరైనా సరే. సో అదే కాకుండా ఇప్పుడు ఇది పూర్తిగా రాజకీయ కుట్రేనండి. ఎందుకనంటే అల్లు అర్జున్ గారు, కేజ్రీవాల్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళంతా రాజకీయ నాయకులు. బట్ ఈయన రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి కదా. ఇతను ఒక ఫిల్మ్ యాక్టర్ కదా, ఒక ఐకాన్ స్టార్ హీరో కదా. ఈయన హీరో మాట నిజమే. అది కాకుండా ఈ పుష్ప 2 సినిమా అనేది సంచలనం సృష్టించి 6 రోజుల్లోనే 1000 కోట్లు దాటిపోయింది. సో ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా వాళ్ళు కొత్తగా సృష్టిస్తున్నారు. మనం ఎంత పాపులర్ అయినా కానీ మన వెనకాల జనం రారు. వాళ్ళకి ఏదైనా జనంగా చిన్న మీటింగ్ పెడితే జనం కావాలంటే ఏంటి, ముందు బిర్యానీ, డబ్బులు ఇస్తే కానీ రావట్లేదు. అదే ఇలాంటి ఒక స్టార్ కనుక మన దగ్గరలో ఉంటే, మన పార్టీకి అండగా ఉంటే, ఈ స్టార్ ఎక్కడికి వస్తే కానీ ఆ ఫ్యాన్స్ కూడా వస్తారు, మనకి ఈజీగా ఉంటది, డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనే ఒక ధోరణిలో ఈ నేను లొంగ తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు నిజంగా అల్లు అర్జున్ గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్టే అరెస్ట్ అయ్యేవారు కాదు. కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ కండువా కప్పుకున్నా ఆయన అరెస్ట్ అయ్యేవారు కాదు. అరెస్ట్ అయ్యారంటే ఏంటి, మీకు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, మా రాజకీయ నాయకులు ఎలాగో స్కామ్లు చేసి డబ్బులు చంపడం, డబ్బులు కొరవలేదు రాజకీయ నాయకులకి, కానీ క్రౌడ్ పుల్లింగ్కి మీలాంటి వ్యక్తి కావాలని ఇండైరెక్ట్ సిగ్నల్ అనమాట ఇది. ఓకే, నువ్వు ఏదో పార్టీ సపోర్ట్ గా ఉండ అన్నట్టుగా ఇండైరెక్ట్ గా బెదిరింపు లాంటిది మేము ఏదైనా చేయగలని నిరూపించే ప్రక్రియ అండి ఇది. దీనికి అల్లు అర్జున్ మామ గారు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, స్వయంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అన్నారు, అక్కడ మెగాస్టార్ గారు అన్నారు. వీళ్ళందరూ ఉండి కూడా ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేయగల క్యాండిడేట్లు ఉండి కూడా అరెస్ట్ ఆపలేకపోయారంటే వ్యవస్థ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పండి. వ్యవస్థ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్ గా మిగిలిన వాళ్ళు కూడా ఏమి చేయడానికి వీల్లేదనమాట. అంటే ఇది వ్యవస్థ తీసుకున్న నిర్ణయమా, లేదు రాజకీయ కక్షలతో తీసుకున్న నిర్ణయమా? అసలు ఈ అరెస్ట్ వెనక ఎవరి హస్తమైనా ఉందా? ఒకవేళ ఉంటే ఎవరి హస్తం ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే వ్యవస్థ ఇన్ ద సెన్స్ ప్రభుత్వమే, అధికార ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇది. దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒక నేషనల్ స్టార్ ని అరెస్ట్ చేయాలంటే అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలీదా? రేవంత్ రెడ్డి గారికి తెలిసినప్పుడు పలానా చిరంజీవి గారి మేనల్డ్ అని చెప్పేసి ఏపీలో పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఉంటుందా? అరెస్ట్ అయినా కూడా ఈ మెడికల్ టెస్ట్లు అన్ని చేసే పరిస్థితులకి ఎందుకు తీసుకొచ్చారు? అరెస్ట్ అయిన తర్వాత 24 గంటల లోపల మూవ్ చేయాలి, కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకు ఎంత ఇచ్చేసారు? ఈ లోపల కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసినట్టుంటే హైకోర్టులో వాదన అయిపోయేది. ఆల్రెడీ అరెస్ట్ కోర్టుకి హ్యాండ్ ఓవర్ ముందు ఈయన ఇంట్లో ఉండేవారు కదా. ఎందుకు చేయలేదంటే ఇది పూర్తిగా రాజకీయ కుట్రే. అది నువ్వు ఈ నాగబాబు చేసే ట్వీట్లు వల్ల మనోడు కాదు పగోడు అనే ఇలాంటి ట్వీట్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మెగా అభిమానులకి వీళ్ళకి ఇదైపోయింది. ఎప్పుడైనా సరే మీ పిల్లలైనా సరే ఎవరి పిల్లలైనా సరే
తల్లిదండ్రుల సమక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యతలు తెలియదు. ఎప్పుడైతే వాళ్ళు బయటికి వెళ్తారో, ఆ బియాండ్ ది లిమిట్స్ ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళుగా కష్టపడటం, వాళ్ళ జాగ్ని సంపాదించుకోవటం, సమాజంలో ఎలా మెలగాలని తెలిసి వాళ్ళు ఒక ప్రయోజకులు అవుతారు. ఎప్పుడైనా సరే ఆ బౌండరీ దాటితే తెలుస్తుంది. ఆ బౌండరీ దాటి మెగా కాంపౌండరీ దాటి అల్లు అర్జున్ ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆ యుగంతో ఇంకా వీళ్ళు నాగబాబు లాంటి వాడు రెచ్చగొట్టే ట్వీట్లు చేయడం వల్ల ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, మన మెగా ఫ్యాన్స్ కి, ఈ జన సైనికులకి. సో వీళ్ళు అందరూ కూడా మెగా ఫ్యాన్స్ కూడా చాలా మంది చాలా రకాలుగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు నేనంటే వీళ్ళు ఎంత ఇదిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే ఉండి అరెస్ట్ ఆపగలిగారా? ఎవరో ఇప్పుడు నేను పోస్టులు కూడా చదువుతుంటే అతి చాలా దారుణంగా ఉండి, శిల్ప రవి కోసం వెళ్ళావు, శిల్ప రవిరెడ్డి కోసం వెళ్ళావు, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశాడు, కాపు కాసింది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఏం కాపు కాశారయ్యా వీళ్ళు? ఎవరి వల్ల అవుతుందో వీళ్ళకి అదే అర్థం కావట్లేదు. మెగా ఫ్యాన్స్ గానీ జన సైనికులు కానీ మీరు అనేది అది వీళ్ళ వల్ల ఏమీ లేదు. ఏ రాజకీయ నాయకుడు అయినా సరే రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ పదవులనే వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం తప్పితే జనాలకు చేసేది ఏమీ లేదు. అది తెలుసుకోవాలి. మా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు అనేది అసలు ఎన్ని ఉత్తమాటలు, ఇవన్నీ ఏమి చేయరు. వాళ్ళ గురించి మీరు సంకల్పొద్దుకోవడం తప్పించి ఏం ఉపయోగం లేదు. వీళ్ళ వలన వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం, వాళ్ళ రాజకీయ వారసత్వాన్ని పెంపొందించుకోవడం కోసం నాగబాబు లాంటి వాడికి మళ్ళీ ఆ రాజ్యసభ సీట్లు లేదా మినిస్టర్ పదం ఇలాంటి వాటి కోసం ఢిల్లీలో చిక్కులు కొట్టడం తప్పించి అదే ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదా కావాలి, మా విశాఖ ఉక్కును ఆపండి అని చెప్పి వాటికి ధైర్యం లేదు. ఎందుకంటే వ్యవస్థలన్నీ కూడా ఎప్పుడో చేయి దాటిపోయినాయి. ఇవాళ కొత్తగా పవన్ కళ్యాణ్ వచ్చి చేసేది కూడా ఏమి లేదు. రేపు అల్లు అర్జున్ కూడా ఒత్తిడి వల్ల పార్టీలోకి వచ్చినా కానీ చేయగలిగింది ఏమి లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఎలాంటి అరెస్టులను తప్పుకోవడానికి ఈ మన ఈ సినిమా స్టార్లందరూ కూడా పాలిటిక్స్ లోకి వచ్చేది ఏంటంటే వీళ్ళకి ఏదో రకంగా వీళ్ళ ఆస్తులని కాపాడుకోవడానికి అండగా ఉంటారని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇప్పుడు అవి కూడా దాటి వచ్చేసారు. ఈ పొలిటీషియన్స్ లో స్టేజ్ దాటేసేసి అడ్వాన్స్ గా ఆలోచిస్తున్నారు. ఇవాళ ఈ పార్టీలో ఉంటే ఓకే, రేపు ఇంకో పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలోకి వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదా? అలాంటిది ఇప్పుడు ఈ ఫిల్మ్ స్టార్స్ ఒక లెక్క. ఇప్పుడు నిన్న చూసాం కదా. ఇప్పుడు సమాజంలో ఏమవుతుందంటే అమర్ గారు, పక్కన వాడికి కదా జరిగింది, నాకేం కాదు కదా, నా ఫ్యామిలీ బాగానే ఉంది కదా అనే లెక్కలో ఒకటి, పక్కన వాడిని కదా రౌడీ వాడిని అరెస్ట్ చేసింది, మన ఇంట్లో ఏం జరగలేదు కదా, పక్కన వాడు కదా మన రాజకీయ నాయకుడు వాడి ఆస్తుల్ని కబ్జా పెట్టింది, మన ఆస్తులు సేపుకున్నాయి కదా. ఈవెన్ జడ్జిలు కూడా పక్క జడ్జిని కదా చంపింది జస్టిస్ లోయా అని, కానీ మన సేఫ్గానే ఉన్నాం కదా. ఇప్పుడు పక్క హీరోను కదా అల్లు అర్జున్ కదా అరెస్ట్ చేసింది, మనం సేఫ్గానే ఉన్న లెక్కలో ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడు కూడా మనది కాదు అని ఎప్పుడైతే అనుకుంటున్నారో ఆటోమేటిక్ గా మన దాకా వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. ఇంతమంది గత 13 ఏళ్ల నుంచి వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, ఎట్లా చేస్తున్నాయి అనేది నేను మాట్లాడే విధంగా లేదు. ఎందుకంటే నేను బాధితున్నా కాబట్టి. అల్లు అర్జున్కి వచ్చింది. ఇప్పటి వరకు కూడా రైతుల్లోనే యూనిటీ లేదనుకున్నా, ఫిలిం ఇండస్ట్రీలో కూడా యూనిటీ లేదు. వీళ్ళు స్పందించారు జబ్బలు కొట్టుకున్నారు ఊరికే ట్విట్టర్ ద్వారా. ఒక అల్లు అర్జున్ అసలు కేసుకి సంబంధం లేని అల్లు అర్జున్ మీరు ఎలా అరెస్ట్ చేస్తారని సినిమా యూనిట్ మొత్తం కూడా రోడ్ల మీదకి వస్తే ఎంత ఇదిగా ఉండేది. రెండోసారి ఎవరైనా ధైర్యం చేసేవాళ్ళు అలాంటి అరెస్ట్ చేయడానికి. ప్రజా సమస్యల మీద మేము తినేది రైతు పండించిన పని తింటున్నాము, రైతులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఈ వాస్తవ సమస్యలు సుప్రీంకోర్టు తెలియట్లేదని చెప్పి ఒక్కరోజు నిరసన చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం సంచలనం సృష్టించే జడ్జిమెంట్లు వస్తాయి కదా. ఎందుకు రావట్లేదు? పోయేది రైతే కదా, రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, మనకి తిండి దొరుకుతుంది కదా. ఈ లెక్కలో ఆలోచించబట్టే ఇవాళ ఆడదాకా వచ్చింది సిచ్యువేషన్. అల్లు అర్జున్ ఉన్న పలంగా తీసుకెళ్లే పరిస్థితికి వచ్చింది. అల్లు అర్జున్ గారు నేను ఒకటే చెబుతున్నా, ఈ పరిస్థితుల్లో మీరు రాజకీయంగా మీరు అవ్వద్దు. రాజకీయంగా వెళ్తే మళ్ళీ మీరు కరెక్ట్ అయిపోయినట్టే. మీ ఆస్తులు కాబట్టి సెల్ఫిష్ గా తయారు, అసలు ఏం ఉపయోగం లేదు. ఫ్యాన్స్ రారు, జనం రారు. కానీ వాస్తవ సంఘటనల మీద ఎప్పుడైతే ఒక సామెత ఉంది, ముళ్ళును ముళ్ళుతూనే చేయాలని. ఏ వ్యవస్థలో అయితే మిమ్మల్ని ఆట ఆడుకొని అరెస్ట్ చేసి బెయిల్ వచ్చినా కూడా వన్ డే ఉంచేశారు మిమ్మల్ని, అదే వ్యవస్థ మీరు ఎందుకు ఆడుకోకూడదు? వ్యవస్థలో జరుగుతున్న తప్పుల ఆధారాలతో మీరు మూవీ లాంటివి తీస్తే జనాలకు ఉపయోగకరం ఉంటుంది. జనాల గుండెల్లో మీరు చరిత్రలో మిగిలిపోతారు. ఒక ఎన్టీ రామారావు గారు ఆడపిల్ల గారు సమానత్వం చట్టం తీసుకొచ్చే చరిత్రలో మిగిలిపోయారు. ఇందిరాగాంధీ బ్యాంకులు నేషనలైజ్ చేసి చరిత్ర సృష్టించారు. అలాంటి బ్యాంకులను ప్రభుత్వాలు కలిసి దేశ జనాభాలో 70% మంది ఉన్న రైతుల్ని మోసం చేస్తున్నాయి. ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. దీన్ని చెప్పే నాదులు ఎవరు ఉన్నారు? సుప్రీంకోర్టు కింద పట్టించుకుంటుందో కామన్ మ్యాన్ గా. నేను పవన్ కళ్యాణ్ గారు ప్రెసిడెన్సీ కోసం పార్టీ పెట్టాను, వ్యవస్థలో మార్పు కోసం పార్టీ పెట్టానంటే ఎంతో ఆనందపడిపోయి అలాంటి వ్యక్తి స్పందిస్తారని చెప్తుంటే ఎంతవరకు స్పందించలేదు. ఈ మెగా ఫ్యామిలీలో కానీ జన సైనికులు కానీ ఒక్కరు కూడా ధైర్యం లేదు. ఈ సమస్య ఇట్లా ఉందని చెప్పేసి నా మీద ట్రోల్ చేస్తారు కానీ సమస్యను తీసుకెళ్లే ధైర్యం లేదు. నాగబాబు కూడా
నాకు మెసేజ్ పెడితే నీ మీద కంప్లైంట్ చేస్తే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు వీళ్ళ సమాజాన్ని బాగు చేసేది, వీళ్ళ అల్లు అర్జున్ కాపాడేది మెగామన్లు కానీ జనసేన కానీ తెలుసుకోవాలి. ఒక్కరు కూడా వ్యవస్థకు పట్టుబడితే ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జై భీమ్ అనేటువంటి మూవీ వచ్చింది, మన సూర్య గారు యాక్ట్ చేసినటువంటి వచ్చిన వాస్తవ సంఘటన మీద. ఇలాంటి వాస్తవ సంఘటనలు నేను ఇస్తాను, అలాంటి కనుక తీస్తే అల్లు అర్జున్ గారు సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. ఎందుకు ఆలోచించకూడదు? వ్యవస్థ మనం ఆటలాడుకున్నప్పుడు ఆ వ్యవస్థను మనం ఎందుకు ఆటలాడకూడదు? ముళ్ళుతోనే తీయాలి కదా. అట్లా తీస్తే సెన్సేషన్ అవుతుంది. ఇప్పుడు దెబ్బ తినున్నారు కాబట్టి నేను చూస్తున్నాను. ఆల్రెడీ ఇలాంటి వ్యవస్థ మీద తీయాలంటే ఏ ఒక్కరికి ధైర్యం చాలదు. ఒక ఫిల్మ్ యాక్టర్ నా కథని మొత్తం విని బ్రహ్మాండంగా ఉంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది, సినిమా తీస్తే కాకపోతే ధైర్యం చాలట్లేదు, అసలు నువ్వు బతికే ఉన్నావని అడిగే పరిస్థితిలో ఉన్నారనమాట. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి డేరింగ్ స్టెప్స్ చేయాలంటే ఉన్నది ఎవరు? మన రాఘోపురం గారు. ఆయన కలిసేనా ఆయన సిద్ధంగా ఉన్నారు తీయడానికి కూడా. ఇలాంటి నేషనల్ గా ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలన్నా కానీ ఆచితూచి ఎంచుకోవాలి. ఆల్రెడీ నేషనల్ స్టార్ అయి ఉన్నారు. ఆ రకంగా నేషనల్ ఇష్యూ మీద ఇలాంటి సంఘటన కనుక మీరు మూవీ రూపంలో తీస్తే జై భీమ్ లాగా కథ మొత్తం నా దగ్గర రెడీగా ఉంది, A to Z. నేను ఆల్రెడీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ కింద వరకు అందరూ కలుసుకుంటూ వచ్చినా కానీ వీళ్ళు ఎవరు కూడా న్యాయం చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా సరే అధికార పార్టీకి తొత్తుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. జడ్జిలు ప్రాణాలకే రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలను కనుక వెలుగులోకి తీసుకొస్తే ఆటోమేటిక్ గా దేశానికి న్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారో. ఏ పదవి లేకపోయినా గానీ ఒక యాక్టర్ గా ఇంకా అభిమానులు పెరుగుతారు. దేశ జనాభాలో 70% మందిలో మీరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అల్లు అర్జున్ గారు కోరుకున్న ఆయన మేనేజర్ గారితో కూడా నేను ఎదుగుతున్నాను. ఎందుకనంటే వాళ్ళ అల్లు అర్జున్ గారికి జరిగిన అన్యాయం నాకు కూడా జరిగింది. కోర్టు తీర్పుకి కట్టుబడి ఉంటాం. లెటర్ రాసినా కూడా పండించిన పంట బ్యాంక్ లో జమ అయితే అకౌంట్ సీజ్ చేశారు రాజ్యాంగ విరుద్ధంగా. ఇవాళ అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చినా కూడా నైట్ జైల్లో ఉంచారు. ఇది అవమానం కాదా? నేను అవమానం పడ్డానని చెప్పి ఇన్నాళ్ళు నేను చాటు పట్టుకున్నాను, వ్యవస్థను ప్రశ్నిస్తూనే ఉండా. నాకు జరిగింది ఏం లేదు. ఇవాళ పోతే రేపు రెండో రోజు తప్పించి పోయేది ఏం లేదు. కానీ మనం మౌనం ఉండటం వల్ల వ్యవస్థలు ఈ రకంగా ఉన్నాయి. ఇవాళ వాడిని ఎవరినో చేశారు కాబట్టి మనల్ని కాదని ఎప్పుడైతే మౌనం ఉంటారో ఈ రాను వ్యవస్థలన్నీ కూడా ఒక ఫిల్మ్ స్టార్ ని డైరెక్ట్ గా తీసుకెళ్ళి అరెస్ట్ చేసే పరిస్థితికి దిగజారిపోయారంటే ఏంటి ఇక్కడ? అమర్ గారు మీకు ఒకటే చెబుతున్నా, పోలీసులు ఏం చెబుతున్నారు? మేము పర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు. సంజయ్ జైట్రోడ్ ఏం చెబుతున్నారు? ఇదిగోండి పర్మిషన్ మేము తీసుకున్నాం, ఎంకరేజ్మెంట్ కూడా ఇదిగోండి అని చెప్పి చెబుతున్నారు. నేను పోలీసులను ఒకటే అడుగుతున్నా, మీరు పర్మిషన్ ఇవ్వనన్నప్పుడు అల్లు అర్జున్ గారి ఇల్లు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుందో ఆ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, మేము మీకు పర్మిషన్ ఇవ్వలేమండి, తొక్కులాట జరుగుద్ది అని చెప్పేసి డైరెక్ట్ గా ఎవరైనా సరే వెళ్ళి పోలీస్ ఆఫీసర్ అల్లు అర్జున్ గారికి చెప్పారా? చెప్పండి. అలా చెప్పి ఆ బౌండరీని దాటి బయటకు వచ్చినట్టు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంటే ఇది మేము వ్యక్తిగతంగా కూడా అల్లు అర్జున్ గారు ఇన్ఫార్మ్ చేశామండి అని చెప్పేసి వీళ్ళు ఏమి చేయకోకుండా అత్యుత్సాహం చూపించడమా? సంజయ్ థియేటర్ లెటర్ చూపిస్తున్నారు, 2వ తారీఖు రాసిన లెటర్ నేను చూశాను. అది మరి వీళ్ళు చూసిన లెటర్ ఇది ప్రజలకు చూపించాలి కదా. ఇది రాజకీయ కక్ష కాకపోతే ఏంటి అంటే ఏదో రకంగా ఈ పార్టీలకు అండగా చూసుకొని ఈయన యొక్క ఇమేజ్ ను ఉపయోగించి ఫ్యాన్స్ ని గ్యాదర్ చేస్తారనే ఉద్దేశం చేత ఈ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారా? ఎన్నాళ్ళు ఆడతారు ఇట్లా పొలిటికల్ డ్రామాలు? ఓకే, గత 13 ఏళ్ల నుంచి గట్టిగానే మాట్లాడుతున్నా ఇలాంటి వ్యవస్థల మీద, జ్యుడిషియరీ మీద. పాపం శ్రీదేవి గారిని హైకోర్టు న్యాయమూర్తి గారు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. ఆవిడ మానవత దృక్పథంతో ఈ మన నిరంజన్ రెడ్డి గారు వాదనలు ఏకీభవించి అల్లు అర్జున్ గారు ప్రమేయం లేదని భావించారు కాబట్టే ఇమీడియట్ గా ఆవిడకి బెయిల్, అల్లు అర్జున్ గారు బెయిల్ మంజూరు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు న్యాయమూర్తుల దగ్గర. ప్రభుత్వం ఏమంటే ఇస్తున్నారు, లేకపోతే లేదు. ఇది పక్కా వాస్తవం. అదేమంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, నిరంజన్ రెడ్డి ఆ జగన్ రెడ్డి పంపించాడు, ఈ పంపించాడు అని చెప్పేసి. ఇవాళ అమర్ గారు ఒకటే చెబుతున్నా, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చింది లేకపోతే అనారోగ్యం పాలయ్యారో మీరు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తారా, లేకపోతే నా ఫ్రెండ్ నా కొడుకోడు అని చెప్పేసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? సో ఒక టాలెంట్ ఉన్నవాడిని ఎంపిక చేసుకోవడం తప్పు కదా. నిరంజన్ రెడ్డి XYZ అనేది కాదు ఇక్కడ. దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఈ పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్. వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు మెగా కాంపౌండ్ ఆ కాంపౌండ్ మధ్యలో ఉంటారు తప్పించి వీళ్ళు ఎప్పుడు బయటికి రారు. ఇప్పుడు చూద్దాక మెగా ఫ్యామిలీలో ఎవరో కూడా వాస్తవ సంఘటన మీద సినిమా తీసే ధైర్యం ఎవరికి లేదు. ఆ ధైర్యం ఉంటే అల్లు అర్జున్ గారికి. ఆ ధైర్యం ఉంటే నా దగ్గర ఉన్న సమస్యను ఏంటని చెప్పి ఆధారంతో పిలిపించి మాట్లాడేవాడు కదా. నాగబాబుగా నేను రేపు నాగబాబుగా రాజ్యసభ సీట్ ఇచ్చినా కానీ ఆ రాజ్యసభలో
రాజ్యసభకు కానీ లేదా ఎమ్మెల్సీకి కానీ ఎంపిక చేసేది ఎవరిని ఎంపిక చేస్తారో నిష్ణాతుల్ని ఎంపిక చేస్తారు. ఏదన్నా ఒక రంగంలో నిష్ణాతులైన వాళ్ళని. వీళ్ళు ఏం సాధించారని చెప్పి ఈయనకి రాజ్యసభ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారో లేదా మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నారో. నిజంగా ఇలాంటి సమస్యలు తెలుసుకున్నట్టయితే రాజ్యసభలో నాగబాబు లాంటి వెళ్ళినా కూడా మాట్లాడటానికి అవకాశం ఉండేది. వీళ్ళకి సమస్యలు ఇవి కాదు కావాల్సింది, మెగా అభిమానుల యొక్క అండ చూసుకొని మాకు ఇంత ఫాలోయింగ్ ఉందని చెప్పేసి రాజకీయంగా ఎదిగే ప్రయత్నం వీళ్ళ ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం తప్పితే సమాజానికి వల్ల ఏమి లాభం లేదు. ఇది ఎప్పటికైనా తెలుసుకోవాలి. మెగా అభిమానులు ఎవరిని చేయలేరు ఇక్కడ. సో ఇప్పటికైనా సరే అల్లు అర్జున్ గారు వ్యవస్థ ఈ రకంగా ఆడుతుంది కాబట్టి వ్యవస్థ మీద ఒక నేషనల్ ఇష్యూ మీద వాస్తవాలు సుప్రీంకోర్టుకి తెలిసే విధంగా కనుక మనం ఏదైతే జ్యుడిషియరీ మీద మనం ఇచ్చేస్తున్నామో అదే చేయాలి. ఇప్పుడు ఠాగూర్ సినిమా చిరంజీవి గారు చేశారు, మన ఎన్టీ రామారావు గారు టెంపర్ సినిమాలో కోర్టు సినిమా చేశారు. అలాంటి క్యారెక్టర్ ఇంతవరకు చేయలేదు. నా దగ్గర ఉన్న వాస్తవాలతో కనుక చేస్తే అలాంటి సెన్సేషన్ క్యారెక్టర్ సినిమా అవుతుంది, జేబీఎం తలదనే సినిమా అవుతుంది, రికార్డులు బద్దలు కొట్టే సినిమా అవుతుంది, సమాజానికి న్యాయం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఎంపిక అలాంటిది కనుక చేసుకుంటే అల్లు అర్జున్ గారు చేసుకోవాలని వినవుతుంది. ఎందుకంటే ఆయన దెబ్బతిన్నారు, నాలాగా దెబ్బతిన్నారు. నేను గతంగా కొన్నేళ్ళుగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ జైల్లో ఎక్స్ట్రా ఉంచారని చెప్పేసి ఈయనేం పోరాడినా కానీ కోర్టు కూడా ఎప్పుడో కూడా ఒక అధికారి చెప్పిన మాటలు నమ్మే పరిస్థితి ఉంది తప్పించి ఇవాళ ఒక సామాన్యుడు చెప్పే పరిస్థితి లేదు. అల్లు అర్జున్ గారు ఒక స్టార్ అయి ఉండొచ్చు, కానీ బోను ముందర కోర్టు ముందర ఒక సామాన్యుడి కింద లెక్క. సో అందుకంటే ఆ రకంగా కక్ష తీసుకోవడం కంటే వ్యవస్థలో చేసేటప్పుడు ఏ వ్యవస్థ అయితే మనం ఆడుకుంటున్నాయో ఆ వ్యవస్థ మీద వాస్తవ సంఘటనల్ని ఆధారాలతో కనుక మనం చూపించగలిగితే ఆ వ్యవస్థలు కూడా భయపడతాయి. మనం ఎలా పడితే అలా చేయకూడదు, ఇదో సినిమాల రూపంలో బయటకు వస్తే వ్యవస్థలు కూడా భయపడే విధంగా అల్లు అర్జున్ గారు స్టెప్ తీసుకుంటారని ఆలోచిస్తున్నాను. సో ఎప్పుడైతే పుష్ప 2 మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి జన సైనికులకు సంబంధించినటువంటి చాలా మంది ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి మెగా అభిమానులు కూడాను ట్రోల్స్ చేస్తున్నారు అనేటువంటిది గత 1 or 2 days నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వార్తలు. ఏం సార్ అసలు ఈ ట్రోలింగ్స్ సంబంధించి ఏం చెప్తారు? అసలు మెగా అభిమానులు కొత్తగా ఇప్పుడు ట్రోలింగ్స్ ఎందుకు చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? నిన్న కోర్టులో శ్రీదేవి గారు, హైకోర్టు జడ్జి గారు వాదనలు వినే ప్రక్రియలో ఆయన ఫిల్మ్ స్టార్ అయ్యి ఉండొచ్చు, కానీ ఒక భారత రాజ్యాంగం ప్రకారం ఆయనకున్న హక్కులతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే మాట మాట్లాడారు. అట్లాగే శిల్ప రవిచంద్రన్ ఎవరు ఉన్నారు ఇక్కడ, మన నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్. అతను అల్లు అర్జున్ కి ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ఇంటికి క్యాజువల్ గా వెళ్ళారు. వెళ్ళకూడదని ఏముంది, వెళ్ళినందుకు గాను వీళ్ళు ట్రోల్ చేస్తారు. మనోడు కాదు పగోడా నాగబాబు రెచ్చగొట్టేట్టు అజ్జిపోయటం, దానివల్ల వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు అల్లు అర్జున్, మా మెగా కాంపౌండ్ కాదని చెప్పేసి విపరీతమైన ట్రోల్ చేయటం వల్ల వచ్చిన అగాధమే ఇది. అది దానికి దీనికి ఏ సంఘటన లేదు. మరి అలాంటప్పుడు 2019 ఎన్నికల్లో అతి దారుణంగా తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు. మరి ఈయన అదే పార్టీ ఎందుకు గుర్తు పెట్టుకున్నారు అంటే వీళ్ళు చేసేదేమో సంసారమో మిగిలిన వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఓకే, ఒక మనిషికి వ్యక్తిగతంగా ఇష్టం, పార్టీ పరంగా పక్కన పెట్టేసేయండి, వ్యక్తిగతంగా ఆయన యొక్క అభిప్రాయాలకి నచ్చి ఉండొచ్చు. అతను ఫ్రెండ్ అయ్యాడు, అతను ఇంటికి వెళ్ళాడు, తప్పేంటి అందులో? ఈయన ఫిల్మ్ స్టార్ కాబట్టి ఆటోమేటిక్ జనం వచ్చారు, దాన్ని రాజకీయం చేయటం ఏంటి? ఇవాళ జనసేన జెండా కప్పుకున్నా కానీ అరెస్ట్ ఆపుకునే పరిస్థితి లేదు అక్కడ. పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అవన్నీ కూడా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది, తెలంగాణ పార్టీలో నీకు జనసేన లేదు. ఈ అరెస్ట్ ఆపగలుగుతారా చెప్పండి? లేదు, చించేసుకుంటారు, ఏమి ఉండదు. వీళ్ళు ఏంటంటే ఒక అజ్ఞానంతో ఉన్నారు. మా మెగా ఫ్యామిలీ అని ఒక అజ్ఞానంతో ఉంటారు. ఈ మెగా ఫ్యామిలీలో కానీ జనసేనలో కానీ ఒక వాస్తవ సంఘటన వాళ్ళ అధ్యక్షుడి దగ్గర తీసుకెళ్ళినండి దౌర్భాగ్య స్థితిలో వీళ్ళు ఉన్నారు. ఓనే జబ్బలు కొట్టుకోవడం వీళ్ళ ఏమి లాభం లేదు. మహా అయితే చిరంజీవి పుట్టినరోజుకో లేదా పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకో 1000 మంది బ్లడ్ డొనేట్ చేస్తారు, కానీ ఆ బ్లడ్ ఎంతకాలం ఉంటుంది అనేది కూడా కాదు. వీళ్ళు చేసే సేవ అనేది రెగ్యులర్ గా చేస్తూ ఉంటే అది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒకే రోజు చిరంజీవి బర్త్డేకి బ్లడ్ ఇవ్వాలంటే మిగిలిన రోజులు ఎవరు ఇస్తారు? అవన్నీ అది వాళ్ళ ఒక మూర్ఖత్వం. మా మెగాబాని, మా మెగా ఫ్యాన్స్ ఇవన్నీ అనుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళ వల్ల వీళ్ళకి ఉపయోగం కూడా ఏముండదు. కేవలం ఆ కాంపులో ఉన్నటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ నే ఖండించలేనటువంటి వీళ్ళు, ఆపలేనటువంటి వీళ్ళు రేపు మెగా అభిమానుల్ని జన సైనికులు ఏం కాపాడతారు? వీళ్ళు అధికారంలో ఉండి ఏం కాపాడే ప్రక్రియలు ఏమో లేవు. వ్యవస్థలు మొత్తం చేయి దాటిపోయినాయి. వీళ్ళు కళ్ళు తెరవాలి.
ఓకే. సో అంటే ఫైనల్ గా ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి వాస్తవాలకు సంబంధించి అల్లు అర్జున్ గారికి చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారా? లేదు అల్లు అర్జున్ గారిని కలవాలనుకుంటున్నారా? కలిసి మీ యొక్క సమస్యను గతంలో నాగబాబు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లారో ఇప్పుడు అల్లు అర్జున్ గారి దృష్టి కూడా అలాగే మీ సమస్యను తీసుకెళ్లాలనుకుంటున్నారా? వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? అమర్ గారు, ఒక వ్యవస్థ మీద పోరాడంటే ఒక కామన్ మ్యాన్కి వెళ్తే ఎవరు పట్టించుకోరండి, ఆధారాలు ఎన్నున్నా కానీ. ఒక సెలబ్రిటీ స్పందిస్తే ఆటోమేటిక్ గా మీడియా ఫోకస్ అవుద్ది. ఆ రోజున కోర్టు తీర్పు ప్రకారం కట్టుబడి ఉంటాం, లెటర్ రాసినా కూడా నేను న్యాయ నిబంధనల విరుద్ధంగా మా అకౌంట్ సీజ్ చేశాను. మరి ఏ మీడియా నాకు చూపించిందా? ఇన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నారు మీలాంటి వాడు తప్పించి మామూలు మీడియా ఏదైనా సరే ఈ సమస్య రేట్ చేసిందా? వాళ్ళకి తెలుసు. కానీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయగానే లైవ్లు ఇచ్చేశారు. అందుకనే ఇలాంటి స్టార్ హోదా ఉన్నటువంటి ఎవరైనా సరే దీని మీద స్పందిస్తే దేశంలో రైతులకు న్యాయం జరుగుతుందని నేను ముందు నుంచి పట్టుపడుతున్నా. మొత్తం మోసం చేసేదే ప్రభుత్వాలు. సుప్రీంకోర్టులో రైతుల ఆత్మహత్య మీద కేసు ఉంది. సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అడుగుతుంది. ఇక్కడ మోసం చేసేదే ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం నివేదిక ఇవ్వదు. సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్పందిస్తే వైరల్ అవుతుంది అని చెప్పేసి నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ దగ్గర రావడం లేదు. సమస్యని కలిసినా కూడా ఏదో చూసి చూడండి పక్కన పెట్టేసేసారు, వాళ్ళకి తెలుసు. సో ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఈ అల్లు అర్జున్ గారు లాంటి వ్యక్తి కనుక ఇది రియల్ స్టోరీగా మేము మూవీ చేస్తానంటే కథ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆల్రెడీ మేనేజర్ గారితో టచ్ లో ఉన్నాను. రాఘోపురం గారు కలిసాను, ఆయన సిద్ధంగా ఉన్నారు. సో ఆయన కలిసి ఇలాంటి సబ్జెక్ట్ కనుక తీస్తే సమాజానికి న్యాయం జరుగుతుందని ఒకే ఒక్క కోరిక తప్పించి నాకు వచ్చే నష్టపరిహారం నాకు ఇంటితో సమానం. ఇన్ని సంవత్సరాలుగా నేను పోరాడిన దానికి నేను నష్టపరిహారాలు ఇంటి కాదని కోరుకునేది. నాకు జరిగిన రెండో రైతులు సరగకూడదు, దేశం బాగుండాలి, రైతులు బాగుండాలి అనేది ఒకే ఒక్క ఆకాంక్ష తప్పించి నాకేదో వచ్చి ఊడిపడిపోతాయి అని కాదు. నాకేదో ఊడిపడిపోయిన లెక్కైతే నేను ఎప్పుడో కాంప్రమైజ్ అయ్యేవాడిని. నా కేసు కొట్టేసి జడ్జిలు ఎంత పిలిచి నన్ను రాజకీయం నీకేం కావాలని అడిగారు. ఆ రోజునే నేను తలదించలేదు. అప్పుడే ప్రెసిడెంట్ కి, సిజిఐకి, నాసాకి, లోక్పాల్కి అందరికీ లెటర్ రాశాను. సిజిఐ గారిని కూడా కలిసాను నేను కోరుకునేది నా స్వార్థం కోసం కాదు, రైతులు బాగుండాలి, రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఒకే ఒక్క ఆకాంక్ష. ఇది ఒక కామన్ మ్యాన్ గా నేను వెళ్తే అవ్వదు కాబట్టి ఒక సెలబ్రిటీ హోదాలో ఈ పవన్ కళ్యాణ్ గారు లాంటి స్పందిస్తే బాగుంటుంది అనుకున్నాను. వాళ్ళు ఎవరు స్పందించట్లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకున్నప్పుడు ఆయన నేషనల్ స్టార్ అయ్యాడు. ఏ ఒక్క ట్వీట్ చేసినా లేదా సుప్రీంకోర్టు పిల్ చేసినా లేదా సినిమా తీస్తానా కానీ ఇది వైరల్ అవుతుంది. ముందర నీకు దేశంలో ఏం జరుగుతుంది వాస్తవ సంఘటన న్యాయ వ్యవస్థ మీద ఇది ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్ గా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. దేశంలో రైతులు న్యాయం జరుగుతుంది. ఈ ప్రక్రియలో అల్లు అర్జున్ గారు కలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన సినిమా తీస్తారా లేదా ఏంటంటే తర్వాత సంగతి, చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఆయన ఒక నేషనల్ స్టార్ ఉన్నారు కాబట్టి నా సమస్యను ఏ రకంగా ముందు తీసుకెళ్లే ప్రక్రియలో నేను ఎప్పుడు ముందడుగు చేస్తూ ఉన్నాను. చాలా మందిని కలుస్తూనే ఉన్నాను. నేను అవన్నీ ఫోటోలు బయటికి రావట్లేదు కానీ నేను చాలా మంది కలుస్తూనే ఉన్నాను, డిస్కస్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు దెబ్బతిన్నాడు కాబట్టి వ్యవస్థ దెబ్బతిన్నారు కాబట్టి నా అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే వ్యవస్థ దెబ్బతిన్నా ఆ వ్యవస్థను ఆడుకోవాలి కాబట్టి ఆ వ్యవస్థలో జరుగుతున్న తప్పుల్ని ఒక సినిమా రూపంలో బయటకు వస్తే ఇక్కడి నుంచి వ్యవస్థలు భయపడతాయి. మనం ఎలా పడితే అలా ప్రవర్తిస్తే సినిమాల రూపంలో ఇలా వచ్చేస్తుంది అనేది ఒక నిదర్శనం అయిపోద్ది. ఓకే, ఆ ప్రక్రియలో భాగంగా నేను అల్లు అర్జున్ కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇచ్చినటువంటి విశ్లేషణ సంబంధించి కావచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి మీకు జరిగినటువంటి నష్టాన్ని కావచ్చు, మరొకరికి జరగకుండా ఉండాలి, ఇటువంటి వాస్తవాలను ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ ముందు పెట్టడం నా ధర్మం, ఆయన దగ్గరకు వెళ్తాను అని మీరు అంటున్నారు. మేబీ ఆయన కూడా టైం ఇచ్చి దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. ఇదండి అనగానే రాంప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.